ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రీ బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. హాయ్ హలో, వెల్కమ్ టు RTV. నేను మీ దీప్తి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఒకటి వింటున్నాం, గులెన్బెర్రీ సిండ్రోమ్. మనం చూసుకున్నట్లయితే ఇండియాలో టోటల్ 131 కేసెస్ రిపోర్ట్ అయితే దాంట్లో సస్పీషియస్ డెత్స్ వచ్చేసి 7 డెత్స్ అని చెప్పొచ్చు. అది కూడా కొత్తగా ఇప్పుడు తెలంగాణలో ఒక కేసు అయితే నమోదైందని చెప్తున్నారు. అసలు ఏంటి గులెన్బెర్రీ సిండ్రోమ్, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, కాంప్లికేషన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. హలో డాక్టర్. హలో డాక్టర్, ఏంటి అసలు ఏంటి గులెన్బెర్రీ సిండ్రోమ్ అని? ఎందుకంటే చాలా అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరికి ఏం అనిపించలేదు, కానీ ఇప్పుడు ఎక్కువ కేసెస్ బాగా ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో సిద్దిపేటలో కూడా ఒక కేసు నమోదైందని చెప్తున్నారు. అసలు ఏంటి గులెన్బెర్రీ సిండ్రోమ్? గులెన్బెర్రీ సిండ్రోమ్ అనేది పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చింది. ఓకే. దాంతోపాటు గణాంకాల ప్రకారం చూసినట్టయితే కంఫెలోబాక్టర్ జుజిని అనే బ్యాక్టీరియా, ఓకే, ఆ రెండు బ్యాక్టీరియా అండ్ దేర్ లాట్ ఆఫ్ వైరస్, ఒక వైరస్ కాదు చాలా వైరస్లు కూడా ఈ గులెన్బెర్రీ సిండ్రోమ్ కాజ్ చేశాయి హిస్టరీలో. సో వైరస్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎస్, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ రెండిట్లో ఏదన్నా ఒకటి వన్ ఆఫ్ ద కాజ్. బట్ మోస్ట్లీ చాలా మటుకు వైరల్ ఇన్ఫెక్షన్స్, పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ కాజ్. ఓకే. అండ్ ఇంకొకటి చూసినట్టయితే వ్యాక్సిన్ కూడా అన్నట్టు మనము స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా వచ్చినాయి అనేది గణాంకాల్లో హిస్టరీలో ఉంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ జర్నల్స్లో. ఓకే. ఏం డాక్టర్, మరి దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు దీన్ని? ఇప్పుడు మనకి గులెన్బెర్రీ సిండ్రోమ్ వచ్చింది అని అంటే మనకి కామన్గా కోల్డ్ ఇట్లాంటి వేరే వైరస్లో కూడా వస్తూ ఉంటాయి, బట్ గులెన్బెర్రీ సిండ్రోమ్ అనే స్పెసిఫిక్ సిమ్టమ్స్ అసలు ఏముంటాయి? ఇప్పుడు వైరస్కి సంబంధించి మనం చూసినట్టయితే రెస్పిరేటరీ వైరస్, ఇంకొకటి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్టర్బెన్స్ అంటే నోరో వైరస్ అనేది కామన్గా లూజ్ మోషన్స్, డయేరియా, వాటరీ డయేరియా, వామిటింగ్, పెయిన్ అబ్డామిన్ అనేది కామన్గా చూస్తుంటాం. అండ్ వేరాజ్ రెస్పిరేటరీ ఇల్నెస్తో కూడా ఈ వైరస్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ రాగానే ఫీవర్ రాగానే, కోల్డ్ కాఫ్ రాగానే ఏదో సమ్ యాంటీబయాటిక్స్ లేకుంటే సమ్ పారాసిటమాల్ అనేది తీసుకొని ఓవర్ ది కౌంటర్ లేకుంటే ఎక్కడో తీసుకుంటారు. బట్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ కరెక్ట్ ట్రీట్మెంట్. అంటే బయట పోయి తీసేసుకుంటారు, మోషన్స్ తగ్గిపోతాయి, లేకుంటే కాఫ్ కోల్డ్ తగ్గిపోతాయి. బట్ ఆఫ్టర్ 2 weeks to 6 weeks మధ్యలో ఎప్పుడే కానీ వాళ్ళకు ఏమవుతుందంటే ఈ వైరస్ వచ్చినప్పుడు దానికి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. టు కిల్ ద వైరస్ మన బాడీ అనేది రెడీ టు ప్రొడ్యూస్ అన్ యాంటీబాడీ, అంటే ఫైటింగ్ మెకానిజం మన బాడీ అనేది నార్మల్ మెకానిజం. సో వెన్ దీస్ యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ అనేది IgM, IgG యాంటీబాడీస్ ఉంటుంది. సో IgG అనేది లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది, అది లేట్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇదేం చేస్తుంది, దే ఫైట్ అగైన్స్ ద వైరస్. ఇప్పుడు నోరా వైరస్ ఉంది, నోరా వైరస్కి ఫైట్ చేస్తుంది. లేకుంటే మనకు డెంగ్యూ వైరస్కి అగైన్స్ట్గా IgG, IgM ఫైట్ చేస్తుంది. అలా ప్రొడ్యూస్ అయినాయి ఎక్కువ మోతాదులో మళ్ళీ తర్వాత కూడా ప్రొడ్యూస్ అయ్యి అలా ఉంటుంది బాడీ. బట్ ద ఇమ్యూన్ మెకానిజం చేంజెస్ వల్ల ఈ యాంటీబాడీస్ ఆటో యాంటీబాడీస్ లాగా మన సెల్నే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ దిస్ థియరీ ఏదైతుందో, ఎప్పుడైతే ఇప్పుడు ఈ వైరస్ ఉంది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి, ఎక్కువగా ప్రొడ్యూస్ అయినాయి, దెన్ ఈ యాంటీబాడీ మన సెల్ లోపల డెంగ్యూలో అయితే ప్లేట్లెట్స్ మీద యాక్ట్ చేస్తుంది, దీంట్లో అయితేనేమో నర్వ్ షీట్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అది పెరిఫెరల్, నాట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది కాదు, పెరిఫెరల్గా ఉండే నర్వ్ పైన షీట్ ఉంటుంది, అది ఫస్ట్ అటాక్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. అందుకే దీన్ని అక్యూట్, ఎర్లీగా వెరీ ఫాస్ట్గా వస్తుంది కాబట్టి అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీన్యూరోపతి, ADIP అంటాము. అండ్ దేర్ టైప్స్ అన్నట్టు. దాంట్లో ఇంకొక టైప్ ఏంటంటే యాక్సోనల్ మోటార్ న్యూరోపతి, అదొకటి. సో దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ న్యూరోపతీస్.
ఇవన్నీ కూడా అక్కడ ఉండేదాన్ని నరుషిత్ని డ్యామేజ్ చేయడం, అంటే Okay. ఇన్ఫ్లమేషన్తో డ్యామేజ్ చేస్తుంది. సో వాట్ హ్యాపెన్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్స్ పంపిస్తుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే పని చేయదు ఓకే. కింది భాగం, అందుకోసం అసెండింగ్. ఇది ఏంటంటే కింది భాగంలో ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, లోవర్ డౌన్ మన లెగ్స్. బైలాటరల్, ఒక కాలు ఒక చేతి పడిపోతుంది అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్గా మనం భావించవచ్చు. బట్ బైలాటరల్ రెండు కాళ్ళు ఒకటేసారి చచ్చిపోవడం. నెక్స్ట్ పిన్నింగ్స్, అంటే పొడిచినట్టు అనిపించడం, అరికాల్లో పొడిచినట్టు అనిపించడం. వీక్నెస్, అసలు నడవలేకపోయిన పరిస్థితి. అండ్ ఫ్లాసిడ్, అసలు మజిల్స్ అన్ని ఫ్లాబీగా ఉంటాయి, ఇట్లా గట్టిగా ఉండకుండా ఫ్లాబీగా అవడం. అండ్ జాయింట్స్లో ఏరోఫ్లెక్సీ అంటాం, అంటే జాయింట్స్లో కూడా స్టెబిలిటీ ఉండదు, ఆ టెండన్ రిఫ్లెక్సెస్ అన్నీ కూడా తగ్గిపోవడం. అలా మొత్తం కాలు కూడా లేవలేని పరిస్థితిలో ఫ్లాట్గా, అసలు సెన్సేషన్ కూడా పోతుంది. సో దీస్ కండిషన్ ఈజ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ దట్ వన్. సో దెన్ దీని తర్వాత నెక్స్ట్ కమ్స్ ఇన్ఫ్లమేషన్ జరుగుతున్న కొద్దీ హ్యాండ్స్ కూడా వీక్ అవ్వడం, సేమ్ అదే ప్రాసెస్లో. ఆ తర్వాత పైన సెగ్మెంటల్ వైజ్ ఉంటుంది, స్పైనల్ కార్డ్లో సెగ్మెంటల్ వైజ్ కింది నుంచి పైనకి వెళ్తుంది. సో నెక్స్ట్ కమ్స్ ఇంకా మజిల్స్, అంటే మనకు డయాఫ్రామేటిక్ మజిల్స్ అనేది లంగ్స్ కింద ఉంటుంది, డయాఫ్రామ్. ఆ మజిల్స్ పారాలసిస్ వచ్చినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. ఇంకొకటి మింగడం కష్టం, తినడం కష్టం. సో దీస్ పీపుల్ మొత్తంగా ప్యారలైజ్ అయినప్పుడు దెన్ వెంటిలేటర్ స్టేజ్కి వెళ్ళడం. వెంటిలేటర్ ఎప్పుడైతే పారాలసిస్ ఆఫ్ ది డయాఫ్రామ్ వచ్చిందంటే వెంటిలేటర్ పెట్టడం అనేది జరుగుతుంది. అంటే దిస్ ప్రాసెస్ ఏంటంటే బోత్ ఇన్వాల్వ్స్, సమ్టైమ్స్ మోటార్ నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేదు అన్నప్పుడు రెండు కలిపి కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 130 కేసెస్లో ఇప్పటి వరకు 7 డెత్స్ అనేది ఇప్పుడు కూడా ఒక గంట బ్యాక్ మనం చూసినట్టయితే ఇంకో డెత్ పింప్రి దాని పక్కనే పూణే పక్కనే ఉంటుంది, అక్కడ ఒక డెత్ అనేది రిపోర్ట్ అయింది. ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో వచ్చినాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఒకే ప్రాంతంలో వచ్చినాయి. నాగ్పూర్ ఈజ్ డిస్టెంట్ ప్లేస్ ఫ్రమ్ పూణే, బట్ అక్కడ కూడా 3-4 కేసులు వచ్చినాయి. కల్కట్టా చాలా దూరం ఉంది, అక్కడ కూడా కేసెస్ వచ్చినాయి. ఈరోజు తెలంగాణలో కూడా సిద్దిపేట నుంచి ఒక లేడీ 50+ అనుకుంటా, ఆ లేడీ కూడా ఈరోజు ఓ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయింది. బట్ ఓవరాల్గా చూసినట్టయితే ఈ వైరస్, ముఖ్యంగా నేను వైరస్ అని ఎందుకు అంటున్నా అంటే శాంపుల్స్ తీసిన దాంట్లో చాలా మటుకి నోరా వైరస్కి పాజిటివ్ వచ్చింది. ఇవన్నీ కూడా బిఫోర్ ఇన్ఫెక్షన్ 2 వీక్స్ బ్యాక్ ఇన్ఫెక్షన్కి మనకు ఆన్సర్. బట్ 2 వీక్స్ తర్వాత ఇమ్యూనిటీ ఇంకా లో అయినప్పుడు బ్యాక్టీరియల్, ఇది క్యాంఫెలా బ్యాక్టీరియా జుజినే కానీ లేకుంటే ఈకోలే కానీ ఇంకా సూడోమోనాస్ కానీ అటాక్ అవుతాయి. సో ఇట్ ఈస్ నాట్ దట్ మిమిక్ చేయడం అనేది కాదు, నోరో వైరస్ ఈజ్ వన్, ఇట్ ఈస్ కాజింగ్. సో అసలు ఎలా గుర్తించాలి డాక్టర్, అంటే ఇది జీబీఎస్ అని ఈ సిండ్రోమ్ అని ఎలా గుర్తించుతారు? అసలు స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా దీనికి? చూడమ్మా, దీనికి స్పెసిఫిక్ టెస్ట్లు అంటే నర్వ్ కండక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్. దానివల్ల మనము తెలిసిపోతుంది. క్లినికల్లీ వీ కెన్ అసెస్ బై డిక్రీజ్ టెండాన్ రిఫ్లెక్సెస్. టెండాన్ రిఫ్లెక్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని. ఇంకొకటి, సో మనకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి హ్యావ్ టు టెస్ట్ చేయించుకోవాలంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే విల్ టెస్ట్ ఆల్ ద థింగ్స్. క్లినికల్గా టెస్ట్ చేస్తారు. అండ్ సిఎస్ఎఫ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, అంటే బ్రెయిన్ సంబంధించి ఫ్లూయిడ్ ఏదైతుందో స్పైనల్ కార్డ్ నుంచి తీస్తారు. స్పైనల్ కార్డ్లో ఏదైతుందో దాంట్లో ఆల్బుమిన్ అనేది, ప్రోటీన్ అనేది పెరుగుతుంది. అండ్ మిగతా అన్ని నార్మల్ వస్తుంది. డబ్ల్యూబీసీ కానీ ఆర్బీసీ ఇవన్నీ కూడా నార్మల్ ఉంటుంది. బట్ దిస్ ఏదైతే ఇప్పటి వరకు నేను చెప్పానో దీస్ కేసెస్లో దేర్ హ్యాస్ బీన్, వాస్తవంగా చెప్పాలంటే ఆల్బుమిన్, గ్లోబులిన్ అనే ప్రోటీన్ 2 తగ్గుతుంటాయి. ఓకే. ఎట్లా డాక్టర్ ఈ సిండ్రోమ్ ఒక కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అసలు? కాంప్లికేషన్స్ అంటే ఇందాక చెప్పాను, యాజ్ ఇట్ ప్రోగ్రెస్
అసెండింగ్ అంటున్నాను, పెరుగుకుంటూ పోతుంది. అండ్ ఈవెన్ క్రేనియల్ నర్వ్స్ ఆల్సో విల్ ఇన్వాల్వ్. ఓకే. క్రేనియల్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి అనేది ఆఫ్థాల్మోప్లీజియా అండ్ వేగస్ నర్వ్ అనేది కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. సో ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ వెంటిలేటర్ వర్క్ పోయే సమస్య ఉండదు. అండ్ వీక్నెస్ వచ్చినప్పుడు కొంతమంది యంగర్ మంచిగా ఉన్నారు, వాళ్ళు దే ఆర్ స్టిల్ స్టేబుల్ అండ్ దేర్ మెటబాలిజం అంతా కూడా బాడీ మెటబాలిజం మంచిగా పనిచేస్తున్న వాళ్ళు ఎటువంటి సమస్య రాదు. వాళ్ళు 2 weeks to 3 weeks లోపల నడవగలుగుతారు. బట్ ఇఫ్ ద డ్యామేజ్ ఈజ్ మోర్, చాలా ఎక్కువ ఉంది, అసలు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది, మైలిన్ షీత్ అంతా డ్యామేజ్ అయింది అందువల్ల ఇట్ టేక్స్ సమ్ మంత్స్, 2 to 6 months కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. అండ్ దే నీడ్ ఫిజియోథెరపీ, అన్ని విధాలుగా కష్టపడాల్సి వస్తుంది, లైక్ పారాలసిస్ పేషెంట్స్. సో అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? అంటే ఎలాంటి మెడిసిన్స్ వాడతారు బేసికల్గా స్టార్టింగ్ దీనికి? బేసికల్గా అమ్మ మనము అందరూ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తుంటారు. అంటే ఎక్కడ కూడా నేను చెప్పేది ఎందుకంటే నోరా వైరస్ లాంటిది లేకుంటే క్యాంఫైలోబాక్టర్ లాంటిది మనం ట్రీట్మెంట్ స్టార్టింగ్ తీసుకునేది పద్ధతిగా తీసుకొని సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అంటే డాక్టర్ చాలా మందికి తెలియదు అది నోరా వైరస్, వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక సిమ్టమ్స్ లాగా డయేరియా వచ్చిన, వామిటింగ్స్ ఇట్లాంటివి చిన్నవి అనుకుని నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని వాళ్ళు ఓన్ మెడికేషన్ ఫాలో అవుతూ ఉంటారు. అంటే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అసలు. సో అట్లా అంటప్పుడు అసలు ఎలా రావాలంటారు అవగాహన వాళ్ళకి? అసలు వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే అమ్మా, ప్రతి వాళ్ళు కూడా ప్రతిదీ ఒకలా ఉండదు. ఓకే. చిన్నగా మీరు అన్నారు వర్డ్, ఒక చిన్న వర్డ్ యూజ్ చేశారు, చిన్నగా అని. లూజ్ మోషన్స్ అంటే చిన్నది కాదు, వైరల్ ఇన్ఫెక్షన్ అంటే చిన్నది కాదు. జనరల్గా మనకు అట్లా చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్, ఓకే వైరల్ ఇన్ఫెక్షన్స్, వామిటింగ్, డయేరియా, ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ జస్ట్ స్పెసిఫిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి ఇలా అంతా రాదు ఎవరు, అంటే అంత ఆలోచించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడం అదే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, అంతా ఆలోచించకపోవడమే. ఎందుకంటే CA చార్టెడ్ అకౌంట్ అంటే ఎంత పెద్ద చదువు అనేది మీకు అర్థమై ఉంటుంది. హీస్ వెల్ క్వాలిఫైడ్. సో నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. వెల్ క్వాలిఫైడ్ పర్సన్, 41 year old, సేమ్ ఇలానే లూజ్ మోషన్స్ ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాడు. వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ఏముంటుందంటే ఫస్ట్ థింగ్ మొబిలిటీ కాకుండా లోపర్మైడ్ అనే ట్యాబ్లెట్ 2 గోళీలు వేసుకోమంటాడు. మోషన్స్ అనేది ఆగుతుంది. బట్ ఇన్ఫెక్షన్ హూ హ్యాస్ టు ట్రీట్? ఇన్ఫెక్షన్ ఎవరు తీయకుండా అలానే ఉంటుంది. ఒక 7 to 10 days, 15 days వరకు అలానే కంటిన్యూ అయింది. తనలో ఎగ్జాంపుల్గా చెప్తుంది, మొన్న చనిపోయిన అతని తర్వాత ఏమైంది, హ్యాడ్ వీక్నెస్ ఇన్ ద లిమ్స్, హ్యాడ్ పారాలసిస్, డయాఫ్రామాటిక్ పారాలసిస్, వెంటిలేటర్ మీద పోయాడు, చనిపోయాడు. అంటే ఇక్కడ ఒక చిన్న మెడిసిన్ని మనం పక్కన పెట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అంటున్నాను, ప్రాబ్లమ్ ఫస్ట్గా ఉన్నప్పుడే మన ట్రీట్మెంట్ సరి అయిన పద్ధతిలో సరి అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే కరెక్ట్గా మన ట్రీట్మెంట్ వస్తుంది. సింపుల్ అమ్మ, దీంట్లో చిన్న మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ విల్ సేవ్ దిస్ వన్ పర్సన్, యూనో. అది తప్ప మిగతా ఆయన వేసుకున్నాడు, యాంటీబయాటిక్స్ వేసుకోలేదు అండ్ మల్టీవైటమిన్ వేసుకోలేదు, ప్రోబయాటిక్స్ వేసుకోలేదు, పారాసిటమాల్ వేసుకున్నాడు, నొప్పులకు గోలు వేసుకొని ఉంటాడు, ఇంకొకటేమో ఈ ఇమోషన్స్ రాకుండా ఆపడం జరిగింది. వాట్ హ్యాపెన్స్ ఈజ్ మిగతా అన్నీ వేయలేదు, అన్నీ వేస్తుంటే ఇప్పుడు సమస్య రాకపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్ బిఫోర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ హూఎవర్ మేబీ, ఎక్కడున్నా ఎవరున్నా, దే హ్యాస్ టు కన్సల్ట్ ద డాక్టర్. దే విల్ గివ్ ద మెడిసిన్, దేర్ ఇస్ గుడ్ మెడిసిన్. అలాంటివి వాడినప్పుడు మిగతా సమస్య, ఇట్ ఈస్ ద పోస్ట్ వైరల్ కాంప్లికేషన్ ఆఫ్టర్ సమ్ టైమ్. అందుకోసం ఇప్పుడు నెక్స్ట్ మన ట్రీట్మెంట్లకు మనం వెళ్తాం. ఎప్పుడైతే మనం వాళ్ళకు ఇదన్నీ తీసుకుని మంచిగా సరైన మందులు తీసుకున్న తర్వాత కూడా ఈ కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఈ సమస్య ఏంటంటే IVIG యాంటీబాడీస్. IVIG యాంటీబాడీస్ అంటే ఏం లేదమ్మా, మంచిగా హెల్తీ ఉన్న పర్సన్లో ఉన్న గ్లోబులిన్ అనే తీసుకొని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ ప్రాసెస్. సెకండ్,
దీంట్లో ప్లాస్మా ఫెరిసిస్ అంటాం. ఇప్పుడు బాడీలో ఉన్న ప్లాస్మాని మొత్తం కొంచెం తీసేసి బయటకి తీసేసి వేరే వాళ్ళ ప్లాస్మా అనేది ఇంట్రడ్యూస్ లోపల పంపించి వితౌట్ ఎనీ సెల్స్ దాన్ని తీసుకొని ఆటో యాంటీబాడీస్ ఉన్నాయని కూడా తీయడం జరుగుతుంది. దీస్ టూ ఆర్ ద బెస్ట్. ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత చాలామంది స్టీరాయిడ్స్ ఇస్తారు. నో యూజ్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఇన్ దిస్ వన్. అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్. అసలు ఇస్తే ఇంకా ప్రాబ్లం సమస్య పెరుగుతుంది. సో ఆ తర్వాత ఈ మనిషి బతికి బయటపడి ఉన్నప్పుడు ఈ వీక్నెస్ ఏదైతే డెవలప్ అవుతుందో అవన్నిటికీ ఫిజియోథెరపీ అండ్ దే హ్యాస్ టు ఫాలో ద డైట్ అండ్ ఆల్ ద థింగ్స్. బట్ రికవరీ అనేది ఇట్స్ టేక్స్ లాంగ్ టైం. అసలు నిలబడలేని పరిస్థితిలో ఉంటారు. అందుకే నేను అంటాను ఫస్ట్ ఈజ్ మన ట్రీట్మెంట్ అప్పుడే ఫస్ట్ ఫేజ్లోనే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆల్ ద థింగ్. ఇప్పుడు చాలామంది గూగుల్ బాబాలు ఉన్నారు. గూగుల్లో ఈ రసం ఆ రసం తినేసి లేకుంటే డైట్ అను అదను చెప్తుంటారు. అలా దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్. ఇప్పుడు ఈ అబ్బాయి బయట తీసుకున్నాడు ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాప్లో పోయి తీసుకున్నాడు. అలా ఇప్పుడు ఆర్ఎంపీ పిఎంపీ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇలానే ఇస్తారు. దీస్ ప్రాబ్లమ్స్ అన్నీ అరైజ్ అవుతాయి. అండ్ దిస్ ఈస్ ద థింగ్ అపార్ట్ వన్ థింగ్ అయితే దేర్ ఆర్ మెడిసిన్స్. నేను ఇప్పుడు కూడా చెప్పాను కోవిడ్కి మెడిసిన్ ఉంది, డెంగ్యూకి ఉంది, చికెన్ గున్యాకి ఉంది, ఆల్ వైరల్ ఎంఆర్ఎన్ఏ వైరస్ ఏదైతే ఉన్నాయో అన్నిటికీ కూడా మెడిసిన్ ఉంది. ఎందుకంటే ఎంఆర్ఎన్ఏ వైరస్ అనేది షార్ట్ టర్మ్ లీవ్డ్, కొన్ని రోజుల పాటే మన బాడీలో ఉంటుంది. ఆ టైంలో మనం దాన్ని సప్రెస్ చేసి యాంటీబాడీస్ కూడా రాకుండా మందులు ఉన్నాయి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో డాక్టర్, జనరల్గా ఈ సిండ్రోమ్ అనేది ఇండియాలో వచ్చేసి మహారాష్ట్రలో అంటే పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలో కానీ సాంగ్లీ అండ్ నాగ్పూర్లో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు అదే పర్టికులర్ ప్లేస్లో అంటే మొన్న మధ్య అంటే 2 days బ్యాక్ మనకి తెలంగాణలో కూడా ఒక కేసు అయితే నమోదైందని చెప్తున్నారు. బట్ ఎక్కువ కేసెస్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి. ఎందుకు అసలు వై మహారాష్ట్ర? వైరస్ అనేది నోరా వైరస్ మనం ముందు కూడా మాట్లాడాము. నోరా వైరస్ అనేది ఇక్కడ కాదు, అమెరికాలో ఉంది, ఇక్కడ ఉంది, అన్ని రాష్ట్రాలలో ఉంది. బట్ అందరిలో రాదు. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే గులెన్ బెర్రీ సిండ్రోమ్ అందరికీ ఎఫెక్ట్ అవుతుందంటే కాదు, కొంతమందిలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇది పూణేకి ఎందుకు ఫిక్స్గా ఆ ఏరియా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనం గణాంకాలు చూసినట్టయితే పెరు లాంటి కంట్రీలో, చిలీ, బ్రెజిల్ లాంటి కంట్రీలో 700 కేసులు, 200 కేసులు ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను చూస్తున్నాం. 700 కేసులు ఒక సంవత్సరం వచ్చింది. లాస్ట్ 2023 జూలైలో వచ్చింది అక్కడ పెరులో. చిలీలో కూడా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. సో అక్కడ ఉండే వైరల్ స్ట్రెయిన్ డిఫరెంట్ అయి ఉంటుంది, ఎఫెక్టింగ్ ద సో మెనీ పీపుల్. స్ట్రెయిన్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇక్కడ. అది జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. ఎంతమంది ఈ డయేరియా తోటి ఎఫెక్ట్ అవుతున్నారో ఫస్ట్గా వాళ్ళ శాంపుల్ తీసుకొని ఆ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఈజ్ ఇట్ ఇస్ ద సేమ్ స్ట్రెయిన్ ఇంతకుముందు వేరే చోట్ల తెలంగాణలో కూడా వచ్చింది, ఆంధ్రాలో కూడా వచ్చింది, అలాంటి స్ట్రెయిన్ ఉందా అని చెప్పేసి చూడాల్సింది. ఓకే. సో డాక్టర్, అసలు ది కాంప్లికేషన్స్ ఎలా, డెత్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా ఈ సిండ్రోమ్ వల్ల? అసలు ఎప్పుడు సస్పెక్టెడ్ డెత్స్ అని చెప్పేసి అందాం మనం, ఎందుకంటే కన్ఫర్మేషన్ ఫుల్గా కన్ఫర్మ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రావాలి. అందులో 6 to 7 వరకు మనం చెప్పవచ్చు. 7 డెత్స్ అయితే ఉన్నాయి. 64-year-old ఫస్ట్ డెత్ ఏదైతే ఉందో ఫ్రమ్ నాగ్పూర్ నుంచి, తను నవంబర్లో ఇన్ఫెక్ట్ అయింది. షీ వాజ్ ఆన్ ద బెడ్. మొన్న రీసెంట్లీ చనిపోయింది. అండ్ 2 ఫ్రమ్ ద సింగాడ్ ఏరియా, పూణే ఎక్కడైతే ఉందో ఎఫెక్టెడ్ మేజర్ ఎఫెక్టెడ్ ఏరియా సింగాడ్ ఏరియా, అక్కడ నుంచి 2, పింప్రి నుంచి 1, కోల్కతా నుంచి 3 అనేది ఇప్పటి వరకు చిన్నపిల్లలు వాళ్ళు కూడా 10, 12 years అండ్ 17 years. దిస్ బికాస్ ఆఫ్ ద లేట్గా. సో హ్యూజ్ కేసెస్ అనేవి ఇప్పటి వరకు ఇండియాలో కానీ అదర్ కంట్రీస్లో కానీ ఎప్పుడైనా రిపోర్ట్ అయినాయా? ఎస్ మనకు చూసినట్టయితే మనకు పెరు కంట్రీ, చిలీ, బ్రెజిల్, అక్కడ ఎఫెక్ట్ అయినాయి ఏంటంటే ఫస్ట్ చెప్పాలంటే దే ఫౌండ్ న్యూరో వైరస్.
అక్కడ చికెన్ గున్యా వచ్చింది, డెంగ్యూ వచ్చింది, జైకా వైరస్ వచ్చింది. అండ్ దే ఈవెన్ కుడ్ దాంట్లో ఈ క్యాంఫెలో బ్యాక్టీరియా జిజునియా అనే బ్యాక్టీరియా కూడా దే కుడ్ నోటీస్. అంటే దే అన్నీ కూడా ఒక చెప్పాలంటే ఇక్కడ జైకా కూడా టెస్ట్ చేస్తారు, లేదు నోరా వైరస్ డిటెక్ట్ అయింది, అక్కడ కూడా నోరా వైరస్ డిటెక్ట్ అయింది. ఈవెన్ యూఎస్లో కూడా నోరా వైరస్ డిటెక్ట్ అయింది, అక్కడ కూడా ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ మోర్ ఇన్ యూఎస్ ఆల్సో. డాక్టర్, ఇప్పుడు జనరల్గా తీసుకున్నట్లయితే ఇండియాలో కానీ అదర్ కంట్రీస్లో కానీ హెల్త్ ఎమర్జెన్సీ ఈ సిండ్రోమ్ వల్ల హెల్త్ ఎమర్జెన్సీస్ ఏమన్నా డిక్లేర్ అయినాయి ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మన దేశంలో ఎప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ లైక్ కరోనా లాగా మనకి కరోనా టైంలో హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు WHO. అలా దీనికి ఏమన్నా అసలు అంటే ఇప్పుడు కాకుండా లైక్ ప్రీవియస్ ఎప్పుడైనా ఇప్పటి వరకు అలాంటి హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదమ్మా. ఓకే, బట్ ఇన్ కమింగ్ డేస్ we cannot predict that it is like మనము ఇప్పటి వరకు పూణే అనుకున్నాము, నాగ్పూర్, నాందేడ్, సాంగ్లీ ఇవన్నీ కూడా 300 కిలోమీటర్స్ రేంజ్లో కేసెస్ నోటెడ్. అండ్ కోల్కతా ఇస్ ఫార్ అవే ఫ్రమ్ పూణే, అపోజిట్ ఎండ్లో ఉంది. అండ్ నౌ టుడే మనకు సిద్దిపేటలో వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు లక్షల్లో ఖర్చు, ఇదే లక్షల్లో ఖర్చు, హ్యాండిక్యాప్ అండ్ ప్రాణానికి కూడా ముప్పింది. కాబట్టి కొద్దిగా భయంకరంగానే మనం. సో ఈ GBS సిండ్రోమ్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? బేసిక్ థింగ్ ఏమో ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే రైస్, పెరుగు, సాఫ్ట్ డైట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ని 131 కేసెస్లో ఇప్పుడు చూస్తున్నారు కేసెస్, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరిలో చూడండి గ్లోబులిన్ తక్కువ ఉంటుంది. ఇట్స్ ఎ ప్రోటీన్ దట్ విల్ బి లో, ఆల్బుమిన్ కూడా లో ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను మీకు, ఇట్ విల్ బి లో. వాళ్ళు చూసినట్టయితే 2.1 బిలో 2 ఉంటుంది. సో దిస్ ఇప్పుడే కానీ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ నాట్ దట్ వైరస్ అనేది మీరు ఫుడ్ అంటున్నారు. వైరస్ అనేది ఒక్కదాన్ని నాశనం చేయట్లేదు. దయచేసి అందరు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, ఫస్ట్ నుంచి నేను అదే. వైరస్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది, వైరస్ హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది, వైరస్ బ్లడ్లో ఉన్న ప్రోటీన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు కనిపించేది న్యూరోనల్ నర్వ్ షీత్ని డ్యామేజ్ చేస్తుంది, మజిల్ని డ్యామేజ్ చేస్తుంది, బోన్ మ్యారోని డ్యామేజ్ చేస్తుంది. ఇన్ని ఉన్నాయి. మయోకార్డైటిస్, హార్ట్ మీద చేస్తుంది మయోకార్డైటిస్, అక్కడ ఉండే సెల్ లైనింగ్ డ్యామేజ్ చేసి క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్స్ని అది చేస్తుంది. లివర్లో ఆల్ ఎంజైమ్స్, మన లివరే ముఖ్యం. మనకు ఏ ప్రోటీన్ ప్రొడక్షన్ అన్నా లివరే, ఆల్బుమిన్, గ్లోబులిన్ ప్రొడక్షన్ అన్నా లివరే, అండ్ ఎంజైమ్స్ ప్రొడక్షన్ అన్నా లివరే, అండ్ హార్మోన్స్ కన్నిటికీ కూడా ప్రోటీన్స్ అన్ని ఇచ్చేది లివరే. అండ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా క్లాట్స్ని ఫామ్ అయిన దాన్ని తీసే విధంగా లివరే. అండ్ ఆ లివర్కి కూడా డ్యామేజ్ అవుతుంది. సో ప్రోటీన్ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైరస్ అంతా ప్రోటీన్ తినేసిపోతుంది. ఆ ప్రోటీన్ని మనం ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే బేసికలీ చాలామంది ఒకటే ఉంటుంది, మోషన్స్ అయినాయి నేనేం తినిపించద్దు, చాలా తప్పది. హై ప్రోటీన్ డైట్ ఎనీ ఫార్మ్ కెన్ బి గివెన్. హై ప్రోటీన్ డైట్ తినని మోషన్లో పోనీయండి. వెన్ వి స్టాప్ దట్ ద మొటిలిటీ గట్టిది ఒక్కటి ఆపినాం మనకు, స్లో చేసినప్పుడు డెఫినెట్లీ ద అబ్జర్ప్షన్ కొద్దిగానన్నా అవుతూనే ఉంటుంది. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ 80% ట్రీట్మెంట్. వెన్ యూ గివ్ హై ప్రోటీన్ డైట్ 80 కాదమ్మా 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చింది పోయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, రోజు రోజుకి ఈ గులెన్బెర్రీ సిండ్రోమ్ కేసెస్ అయితే ఇండియాలో పెరుగుతున్నాయని చెప్తున్నారు. మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంకి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.